సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జన్మదిన ఉత్సవాలను భారత ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ, అనేక సామాజిక సంస్థలు, విద్యా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. సంవత్సరం పాటు దేశంలో మరి భారత ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా ఈ యొక్క 150 జయంతి ఉత్సవాలను ఒక సంవత్సరం పాటు నిర్వహిస్తాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాథమిక పాఠశాల నుంచి ప్రతి యూనివర్సిటీ వరకు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు నుంచి ప్రతి స్వాతంత్ర సమరయోధుడి వరకు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడి నుంచి ప్రతి రిటైర్డ్ ఎంప్లాయీ వరకు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాల వరకు కూడా సర్దార్ యొక్క 150వ జన్మదినోత్సవాల సందర్భంగా అందరినీ కలిసేటువంటి కార్యక్రమము మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఈరోజు సర్దార్ పటేల్ ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన రైతు ఉద్యమ నాయకుడు. ఆయన గుజరాత్లో రైతుల సమస్యల మీద స్వాతంత్రం రాకముందే ఆయన పోరాటం చేసినందుకు ఆయనకు సర్దార్ అనేటువంటి బిరుదు వచ్చింది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే కాంగ్రెస్ పార్టీకి నొప్పి, కాంగ్రెస్ పార్టీకి బాధ. సర్దార్ పటేల్ గొప్పతనం అంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. పివి నరసింహరావు గొప్పతనం అంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. అదేవిధంగా ఈరోజు అనేక మంది స్వతంత్ర సమరయోధుల పేర్లంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. కాంగ్రెస్ పార్టీకి ఎంతసేపు నెహ్రూ కుటుంబము తప్ప ఇంకెవరు కూడా ఈ దేశ రాజకీయాల్లో ఉండకూడదు. దేశం అంటే నెహ్రూ కుటుంబము, నెహ్రూ కుటుంబం అంటే దేశం అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ను తక్కువ చేసి చూపిస్తున్నది. మన తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహరావును తక్కువ చేసి చూపిస్తున్నది. సుభాష్ చంద్రబోస్ అంటే తక్కువ చేసి చూపిస్తుంది. ఆజాద్ సుభాష్ చంద్రబోస్ అన్నా కూడా, చంద్రశేఖర్ ఆజాద్ అన్నా కూడా తక్కువ చేసి చూపిస్తారు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది, ఈ దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల చరిత్రను ఈ తరానికి, నవతరానికి, యువతరానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. భారత ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు తీసుకున్నది. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా మర్చిపోరు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ బిడ్డ ఇప్పుడున్నటువంటి వాళ్ళని భవిష్యత్తులో కానీ సర్దార్ పటేల్ చేసినటువంటి మనకు సహాయము, సర్దార్ పటేల్ ధైర్యము, సర్దార్ పటేల్ చొరవ ఈరోజు తెలంగాణలో ఈ 3 రంగుల జెండా ఎగరానికి కృషి చేశాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే ఈ 3 రంగుల జెండా ఇక్కడ ఎగిరేది కాదు, పాకిస్తాన్ జెండా ఎగరేయాలని ఆ రోజు నిజాం అనుకున్నాడు. ఎందుకంటే నేను పాకిస్తాన్తో కలుస్తాను, ఇక్కడ భారతదేశంలో కలవనని ఈ నిజాము, రజాకర్లు ఆ రోజు ఏ రకంగా తెలంగాణ బిడ్డల మీద, హిందువుల మీద దాడులు చేశారో మనకు తెలుసు. ఊచకోత కోశారు. నా అక్కలను, నా చెల్లెలను, నా మాతృమూర్తులను ఏ రకంగా నగ్నంగా బ్రతకమలాడించాడో ఆ పాశవిక దుర్మార్గపు నిజాం పైన ఉక్కు పాదం మోపినటువంటి ఉక్కు మనిషి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మనం చేస్తా ఉన్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ తెలంగాణ గడ్డ మీద సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా ప్రతి యువకుడు, ప్రతి తెలంగాణ బిడ్డ మరిచిపోడని సందర్భంగా మనం చేస్తున్నాను. ఖచ్చితంగా ఏ రజాకారులైతే ఆ రోజు గ్రామాల మీద పడి గ్రామీణ ప్రజల మీద, హిందువుల మీద ఊచకోత కోస్తా ఉంటే సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపించి, యుద్ధ ట్యాంకులు పంపించి ఇక్కడ ఉన్నటువంటి నిజాం ప్రభుత్వాన్ని ఏ రకంగా యుద్ధంలో ఓడించి ఇక్కడ మరి 3 రంగుల జెండా ఎగరేసి ఈ గడ్డ మీద
స్వాతంత్రం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన కోసం భారతీయ జనతా పార్టీ, ఆయన కోసం ఈరున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేనికైనా సిద్ధంగా ఉన్నాము. అందుకే నేను ఈరోజు తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఏ ఒక్క గ్రామము, ఏ ఒక్క రైతు, ఎందుకంటే ఆయన రైతు నాయకుడు, ఏ ఒక్క రైతు, ఏ ఒక్క పాఠశాల ఈ 150 జయంతి సందర్భంగా ఆయన ఉత్సవాలు జరుపుకోకుండా ఉండకూడదు. ఆయన మనకిచ్చినటువంటి స్వేచ్ఛ, ఆయన మనకిచ్చినటువంటి స్వాతంత్రము, ఆయన మనకిచ్చినటువంటి 3 రంగుల జెండా, ఆయన మనకిచ్చినటువంటి భారతదేశం ఐక్యత ప్రతి తెలంగాణ బిడ్డ కూడా మరవకూడదు. అందుకే నేను ఈరోజు ఈ పవిత్రమైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పాదాల నుంచి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం అంతా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకం చేసుకుందాము. ఆయన మనల్ని రక్షించినటువంటి, ఆయన చూపించినటువంటి స్ఫూర్తి, ధైర్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఏ నరరూప రాక్షసులైతే, ఏ రజాకారులైతే మన మీద హత్యాకాండ కొనసాగించారో అవన్నీ కూడా ఈ తరానికి, నవతరానికి తెలియజేయాలి. ఆ దిశలో ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి తెలంగాణ బిడ్డ కూడా సర్దార్ పటేల్ జీవిత చరిత్ర తెలుసుకోవడానికి, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళడానికి పునరంకితం కావాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు కూడా ఎవరికి భయపడము. కాంగ్రెస్ పార్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే వాళ్ళకు బాధ కలుగుతుంది. పివి నరసింహారావు తెలుగు బిడ్డ అంటే